నేపథ్యంలో సాగే కథ ఇది. వెంకీ తొలుత విజయ్ని చెప్పాడు, అయితే కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ నితిన్ కెరీర్ లో మంచి హెల్ప్ అయిందని చెప్పి మనం కూడా అనుకోవచ్చు అనమాట. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే అటు పూరి జగన్నాథ్ ఇటు రామ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. తొలుత ఈ కథను విజయ్ దేవరకొండకి చెప్పడంతో ఆయన డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విషయంలో విజయ్ కొన్ని అనుమానాలు ఉండటంతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపలేదన్నమాట. దీంతో ఈ సినిమా కూడా రిజెక్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా డబుల్ స్మార్ట్ శంకర్ రాబోతుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరియు డబుల్ స్మార్ట్ శంకర్ కూడా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మనందరం కూడా చూసామన్నమాట. ఇంకొక విషయానికి వస్తే మనం యువతను విశేషంగా ఆకట్టుకున్న చిత్రంలో RX-100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా ఇండస్ట్రీని ఒక ఊపింది. RX-100లో తన లవ్ ట్రాక్ ని ఎలా నడిపించారో ఆ హీరో హీరోయిన్ మధ్య ఆ